ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడు వైఎస్ కుటుంబం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన కుమారుడు జగన్ రాష్ట్ర రాజకీయాల్లో దాదాపు దశాబ్దంకు పైగా ఆధిపత్యం చూపించారు. ఇక మరోవైపు షర్మిల ఇటీవల కాంగ్రెస్లోకి ప్రవేశించి తనదైన స్థానం సంపాదించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెడితే ఏమవుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న. యువ నాయకుడిగా వైఎస్ వారసత్వం అనే ట్యాగ్తో కాంగ్రెస్లోకి వస్తే అది కేవలం ఒక కొత్త ప్రవేశమే కాదు, రాష్ట్ర రాజకీయ సమీకరణాల్ని మార్చివేసే పరిణామం అవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా మైనారిటీ ఓట్లు సమీకరణం, రాయలసీమలో కాంగ్రెస్ పునర్జీవం, వైసీపీ బలహీనత ఇవన్నీ కూడా 2029 ఎన్నికల్లో గేమ్ చేంజర్ సీను సృష్టించే అవకాశం ఉందంటున్నారు. షర్మిల కుమారుడు రాజకీయాల్లోకి వస్తే వచ్చే మార్పులేంటి? కాంగ్రెస్కు ఎలా ప్లస్ అవుతుంది? జగన్కు అల్లుడి వల్ల జరిగే నష్టమేంటో తెలుసుకుందాం. షర్మిల తనయుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అంటే కేవలం ఒక కొత్త నాయకుడు రావడం మాత్రమే కాదు, వైఎస్ వారసత్వం అనే బలమైన ట్యాగ్ ఉంది. షర్మిల ఇప్పటికే కాంగ్రెస్లో బలంగా పనిచేస్తుండడంతో తల్లి ప్రభావం కూడా కొడుకుపై పడుతుంది. ఇవన్నీ కలిసి రాజకీయ పునాది బలపడే అవకాశం ఉంది. కాంగ్రెస్ మళ్లీ వైఎస్ఆర్ లెగసీ తనదే అని చెప్పుకోవచ్చు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటి వరకు ప్రధాన బలం మైనారిటీ వర్గాలే. క్రిస్టియన్లు ఏపీలో 6-7% జనాభా ఉన్నారు. 2014-2019 ఎన్నికల్లో 70-75% క్రిస్టియన్ ఓట్లు జగన్కే పడ్డాయి. ముస్లింలు ఏపీలో 9-10% జనాభా ఉన్నారు. 2019లో దాదాపు 60-65% ఓట్లు వైసీపీకి వెళ్తాయి. మొత్తం మీద 2019లో మైనార్టీలలో 65-70% వరకు జగన్ వైపు మొగ్గు చూపారు. ఇక 2029లో రాజారెడ్డి కాంగ్రెస్లోకి కేవలం 27 ఏళ్ల వయసులోనే ఆయన రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన యువ నాయకుడవుతాడు. అంతేకాదు, ఇప్పటి వరకు తన మామ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రధానమైన మైనార్టీ ఓట్లంటే 30-35% ఉన్న క్రిస్టియన్ ఓట్లు రాజారెడ్డి రాకతో కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉంది. అలా అయితే జగన్ వద్ద ఉన్న బేస్ 70% నుండి 40కి పడిపోవచ్చు. ఇక షర్మిల రాజారెడ్డి కలయికతో కాంగ్రెస్ ఆకర్షణ పెరుగుతుంది. ముస్లింలలో 20-25% ఓట్లు వైసీపీ నుంచి కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉంది. ఇది వైసీపీకి పెద్ద దెబ్బే అవుతుంది. మైనార్టీలలో జగన్ ఓట్లు బ్యాంకు కోల్పోతే రాయలసీమలో జగన్ పార్టీ బలహీనపడుతుంది. దీంతో కాంగ్రెస్ 2014 తర్వాత కోల్పోయిన ఓట్ల బ్యాంకును తిరిగి సాధించే అవకాశం ఉంది. యువ నాయకుడిగా రాజారెడ్డికి వచ్చే ఇమేజ్ కారణంగా యువతలో ఆకర్షణ పెరుగుతుంది. దీంతో వైఎస్ఆర్ లెగసీని కాంగ్రెస్ షర్మిల రాజారెడ్డి ద్వారా రీక్లెయిమ్ చేయగలుగుతుంది. ఇక దీంతో కాంగ్రెస్ మళ్లీ వైఎస్ఆర్ పేరు మీదే ప్రచారం చేయగలదు. అంతేకాదు, టీడీపీ కూటమికి పరోక్ష లాభం కూడా. మైనార్టీ ఓట్లు 2 ముక్కలైతే నేరుగా టీడీపీకి మైనార్టీ మద్దతు పెరగకపోయినా జగన్ ఓట్ బేస్ తగ్గడం వల్ల టీడీపీ కూటమి కూడా లాభపడుతుంది. అంటే ఓట్ల విభజన జగన్ పార్టీకి నష్టాన్ని తెస్తుంది. ఇదిలా ఉంటే షర్మిల ఎప్పటికప్పుడు తన కుమారుడు మంచి నాయకుడవుతాడని ప్రచారం చేస్తూ వస్తుంది. ఇది కాంగ్రెస్లో రాజారెడ్డికి ప్రాధాన్యతను పెంచుతుంది. తల్లి కుమారుడు కలిసి మైనార్టీ వర్గాలపై ప్రభావం చూపితే జగన్కి తిరిగి గెలిచే అవకాశం కష్టతరమవుతుంది. ఒక్కటి మాత్రం నిజం, వైఎస్ రాజారెడ్డి కాంగ్రెస్లోకి రావడం కేవలం ఒక రాజకీయ ప్రవేశమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల సమీకరణాన్ని పూర్తిగా మార్చే గేమ్ చేంజింగ్ అడుగు అవుతుంది. ఏపీలో కాంగ్రెస్ మళ్లీ బలపడే అవకాశం వస్తుంది. వైసీపీకి మైనార్టీలలో తీవ్రమైన దెబ్బ తగులుతుంది. దీంతో టీడీపీకి పరోక్ష లాభం వస్తుంది. సో 2029 ఎన్నికల ముందు రాజారెడ్డి కాంగ్రెస్లోకి అడుగుపెట్టడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పటంలో కీలక మలుపు అవుతుంది. మేనల్లుడి ఎంట్రీతో మేనమామ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఇబ్బందుల్లో పడతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే షర్మిల కుమారుడు రాజారెడ్డికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఎక్కువ మంది భావిస్తున్నారు. షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్లిన తీరు, తర్వాత కాంగ్రెస్లో పార్టీని సమీకరించడం, ఏపీ బాధితులు తీసుకోవడం, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి డ్యామేజ్ చేయడం వంటివి గుర్తు చేసుకుంటూ ఇది రాజారెడ్డిపై ప్రభావం చూపించవచ్చు అని రాజకీయ పండితులే చెప్తున్నారు. ఇక ఇలా చెబుతూనే షర్మిల విషయంలో టీడీపీ అనుకూల మీడియా వ్యవహార శైలిపై కూడా అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. దీనికి ముఖ్య కారణం టీడీపీ అనుకూల మీడియాలో షర్మిల గురించి పాజిటివ్గా రాతలు మారుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కానీ జగన్మోహన్ రెడ్డిపై కానీ షర్మిల ఆరోపణలు చేస్తుంటే అదేదో రాష్ట్రాన్ని తగలబెట్టేంత పెద్ద న్యూస్ అన్నట్లుగా మొదటి పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో వేస్తున్నారు. అంతేనా, ఎలక్ట్రానిక్ మీడియాలో డిబేట్లు నడిపిస్తున్నారు.
అదే షర్మిల టీడీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడితే లోపలి పేజీల్లో ఎక్కడో మారుమూల చిన్నపాటి వార్తతో సరిపెడుతున్నారు. ఇలా ఇప్పుడు షర్మిల కొడుకు రాజారెడ్డి విషయంలో కూడా జగన్ కు వ్యతిరేకంగా రాస్తున్నామనుకొని టీడీపీ అనుకూల మీడియా రాజారెడ్డి గురించి ఎక్కువగా కవరేజ్ చేస్తుంది. ఇలా టీడీపీ అనుకూల మీడియా వారికి తెలియకుండానే షర్మిలకు ఖర్చు లేకుండానే రాజారెడ్డికి పబ్లిసిటీ ఇచ్చి పబ్లిక్లో హైప్ పెంచుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.